మూలము నీవేనయ్యా శివా, మూలము నీవేనయ్యా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. మీకు హిందుస్థానీ మ్యూజిక్ కానీ కర్ణాటక సంగీతం కానీ తీసుకున్నప్పుడు హిందుస్థానీ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే మీకు అంతా కూడా దైవమయం అది. దాని స్వరాలు తక్కువ, ఆలాపనలు ఎక్కువ, దైవత్వం ఎక్కువ ఉంటుంది. కర్ణాటక సంగీతానికి హిందుస్థానీ సంగీతం డిఫరెన్స్ ఏమిటి అని అంటే, కర్ణాటక సంగీతంలో మేధస్సు ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. అంటే అన్ని స్వరాలు సరిగా పద సద పగరి సరిగా రిగ పగ పద పద సద పద పగ పగరి గరి సరిగా పద సద పగరి అంటే అంత ఏం పని చేస్తుంది? మైండ్ పని చేస్తుంది. ఒక స్వరం కనుక పోయిందా మొత్తం రాగం పోయింది. హిందుస్థాన్ సంగీతం అట్లా కాదు. నా ఆ రాగము ద్వారా నాదమును ఆలంబనం చేసుకొని లోపలికి మునిగిపోవాలి. దీన్ని లయము అని అంటారు. ఇక నెంబర్ 7 సంగత్వమును తగ్గించుకోవడం. చూడండి, అటాచ్మెంట్. ఈ లోకములో మీరు ఏమైనా అనుభవించండి, మీకు చెప్తున్నాను బాగా. మనం ఒక ట్రైన్లో వెళ్తాం. ఎలా వెళ్తాం? దీనికి నాకు సంబంధం ఒక రాత్రి. ఓ లాడ్జ్లో పండుకుంటాం. దీనికి నాకు సంబంధం 2 days అన్నటువంటి జ్ఞానం నీకు ఉంటుంది. ఈ ప్రపంచంలో కూడా నువ్వు ఎవరితో ఉన్నా, ఏ సంబంధ బాంధవ్యాలున్నా, అటువంటి దృక్పథం కనుక నీ కనుక ఉన్నదా, నువ్వు నిజమైన బ్రహ్మజ్ఞానివి అని అర్థం. కాబట్టి ఆత్మస్ఫురణ పెరగాలి, అనాత్మస్ఫురణ తగ్గాలి అంటే ఏం చేయాలి తెలుసునా? ముందు సంగత్వాన్ని తగ్గించుకోవాలి. ఊరికే సెంటిమెంట్స్ పెంచుకోకూడదు. పిల్లల్ని పెంచండి, నో సెంటిమెంట్స్. అది నీ బాధ్యత. దట్స్ ఆల్, అంతవరకే. ఇంకా కన్నా నువ్వు రారా చిన్న వాడేటో, ఇవన్నీ వద్దు. చూడండి, ఒక చిన్న మీకు మంచి ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ మధ్య జరిగింది అది. లక్ష్మి వాళ్ళ ఫాదర్ అంటే మా మామ చనిపోయాడు. వార్త వచ్చింది. సరే, అమ్మాయి ఏడుస్తూ ఉంది లక్ష్మి. పరుపు మీదనే ఇద్దరు కూర్చొని ఉన్నారు, భవాని శివాని. భవాని కూడా ఏడుస్తుంది, శివాని మాత్రం కళ్ళలో నీళ్ళు పెట్టుకుంది. ఇంకేం పెట్టుకోలేదు, జస్ట్ అలా ఉంది అమ్మాయి, అంతే, నార్మల్గా ఉంది. నేను అనుకున్నాను, ఓహో అమ్మాయి ఏడుస్తుంది కదా అందుకే భవాని కూడా ఏడుస్తుంది, శివాని మాత్రం ఏడవడం లేదా అనుకుంటూ ఉన్నాను. అప్పుడు నేను ప్రశ్న వేశాను, భవాని అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? అసలు మీ తాతకు నీకు ఏం సంబంధం ఉంది? ఎందుకంటే ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడా వైజాగ్లో పెరిగింది, ఎప్పుడో 1-2 సార్లు వెళ్ళింది, వెంటనే మళ్ళీ వచ్చేది. నేను అన్నాను, అసలు మీ తాతకు నీకు ఏంటి సంబంధం, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. బిడ్డ కాబట్టి ఏడవచ్చు, ఇది కొన్ని జ్ఞాపకాలు వచ్చి. అప్పుడు భవానీ అంది, నీకేం తెలుసు,
ఆ తాత నాకు ఒకసారి 5 స్టార్ చాక్లెట్స్ కొని ఇచ్చాడు తెలుసునా, అందుకే ఏడుస్తున్నా అన్నది. అప్పుడు నేను అనుకున్నా, ఒకే ఒకసారి చాక్లెట్ కొని ఇచ్చాడా, దాన్ని నువ్వు ఏడుస్తున్నావా అనుకున్నా. అంతవరకు శివాని బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ మాటలు విన్నదో శివాని ఏడు మొదలుపెట్టింది. నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా అన్నాను. ఆ తాత భవానికి చాక్లెట్ కొని ఇచ్చాడంట, నాకు కొనియలేదు. గుర్తుందా భవానీ? చూసారా? సంగత్వం అంటే ఇలా ఉంటుంది. బిడ్డ కాబట్టి ఏడవచ్చు, మమతాను రాగాలు ఉంటాయి, ఎన్నో చేసి ఉంటారు, ఏడుస్తారు, న్యాచురల్ అది. భవాని ఎందుకు ఏడుస్తున్నది? ఎందుకు ఏడుస్తుంది అని అంటే, ఇదిగో చూసారా, చిన్న సంగత్వం. ఏమిట సంగత్వం? చాక్లెట్ సంగత్వం. అదే కనుక చాక్లెట్ ఇవ్వలేదనుకోండి, నా అలాగే ఉంటుంది గడకుండా. భవానికి చాక్లెట్ సంగత్వం తాత అయితే శివాని మళ్ళీ ఎందుకు ఏడుస్తుంది? శివానికి భవాని సంగత్వం. అంటే భవాని ఏం చేస్తే అది నేను చేయాలి. చూసారా? కాబట్టి సంగత్వం ఉండకూడదు. చూసారా? ఒక చిన్న చాక్లెట్ కొనిస్తే అమ్మాయి ఏం చేస్తుంది? షీఈస్ క్రయింగ్. ఎందుకు ఏడుస్తుంది అక్కడ? ఒకనాడు నాకు ప్రేమతో కొనిచ్చాడు, ఆయన చనిపోయాడంట, అదే నేను కూడా ఏడుస్తున్నా. కాబట్టి ఈ రకంగా మనం చూసాం. ఇక 8th పాయింట్, సత్సాంగత్యమును పెంచుకోవాలి. ఎప్పుడు కూడా బాగా తెలుసుకోండి, మీరు చేసే అనుష్ఠానం ఒక ఎత్తు అయితే, మీరు సంబంధం పెట్టుకునేటువంటి వ్యక్తులతో మాత్రం వెరీ వెరీ కేర్ఫుల్గా మీరు ఉండాలి చెప్తున్నాను. ఎందుకు అని అంటే, మీరు జపం చేసినా మరొకటి చేసినా ఏమి చేసినా నువ్వు ఎవరితో బతుకుతూ ఉన్నావు, ఎలాంటి వాళ్ళతో బతుకుతున్నావు అనేది బాగా తెలుసుకోండి. దుర్మార్గులు, దుష్టులు, నీచులు, ధర్మహీనులు, సంస్కారం లేని వాళ్ళు, విషయ లంపటులు, ఇట్లాంటి అందరినీ పక్కన పెట్టాలి. ఎవరైతే నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మార్గములో సహకారం అందిస్తారో, సహాయం చేస్తారో, అనుభవాలు పంచుకుంటారో, ప్రోత్సహిస్తారో, ఎంకరేజ్మెంట్ చేస్తారో, ఇట్లాంటి వాళ్ళతో నీ కాంటాక్ట్స్ ఉండాలి. వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవడైనా కావచ్చు. కాబట్టి నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలి? దేవుడి వైపు నడిపించే ఫ్రెండ్స్ ఉండాలి. ధ్యానంలో ముంచేటువంటి ఫ్రెండ్స్ ఉండాలి. అప్పుడు నువ్వు బాగుపడతావు. వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు. చూసారా? బంధువులైనా సరే, నీ బంధువులు ఇంకా సరైనగా లేరా, లీవ్ దామ్, వాళ్ళని పక్కన పెట్టు. నీవు గనక బంధువు అని ఆశ్రయించావా, స్నేహం చేసావా, సాంగత్యం చేసావా, వాళ్ళ జబ్బు నీకు కూడా పట్టుకుంటుంది. అంటే వాళ్ళ యొక్క అనాత్మస్ఫురణ నీ ఆత్మస్ఫురణ వైపు దెబ్బను కొడుతుంది, అది తగ్గిస్తుంది. నువ్వు మళ్ళీ ఆధ్యాత్మికంగా అధోగతి పాలు అవుతావు. కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేయండి. మంచి వాళ్ళంటే ఏమిటి? దైవ మార్గములో నీకు సహాయము, సహకారము, ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. వాడు ఎవడైనా కావచ్చు. ఎవరైనా తేడా వచ్చిందా తెలుసుకోండి, వాళ్ళు దుష్టులు. అదే దుష్ట సాంగత్యము, దుస్సాంగత్యం. 9th పాయింట్. ఇక 10th, ధ్యానము బాగా చేయండి. ఎంత టైం దొరుకుతుందో అంత టైం ధ్యానం చేయండి. ఎప్పుడు మౌనము ధ్యానం ఈ రెండు కలుస్తాయో మీకు ఆత్మస్ఫురణ పెరుగుతుంది. మీరు చూడండి, ఒక 4 గంటలు మౌనంగా ఉండండి, మీకు తెలియని ఏదో ప్రశాంతత కలుగుతుంది. చక్కగా మీరు మాట్లాడతారు, చక్కగా మీరు ధ్యానం చేస్తారు. కాబట్టి నువ్వు ధ్యానం ఎంత చేస్తే అంత ఆత్మస్ఫురణ నీకు పెరుగుతుంది అనేది నువ్వు బాగా తెలుసుకోవాలి. అనాత్మస్ఫురణ అంత తగ్గుతుంది. ఇక చివరిది గురుసేవ. చేస్తే ధ్యానమైన చెయ్యి, లేదా సిద్ధ గురుసేవైనా సదా నీవు ఉండు. కాబట్టి ఎప్పుడు నువ్వు సిద్ధగురువును ఆశ్రయించావో, సిద్ధగురువు యొక్క చింతనం, ప్రేమ, ఆరాధనం, సేవనం, ఇవన్నీ నీకు ఆత్మస్ఫురణను పెంచుతాయి, అనాత్మస్ఫురణను తగ్గిస్తాయి. చూడండి, శ్రీరాముడు హనుమంతుడి యొక్క గురువు.
అంటే హనుమంతుడు శ్రీరాముడిని బాగా గట్టి పట్టుకున్నాడు, గురువు గురువు అని చెప్పేసి. సరే, శ్రీరాముడు, హనుమ నీకు నేను ఆత్మ సాక్షాత్కారం కలిగించేటువంటి విద్యను, మార్గాన్ని, యోగాన్ని ప్రసాదిస్తాను అంటాడు. అప్పుడు శ్రీరాముడు అంటాడు, అది ఎంత కష్టమో అది ఎంత సులభమో చెబుతాడు. హనుమ, సప్త సాగరాలు ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు నువ్వు ఈదవచ్చు సులభంగా, శ్రమ లేకుండగా, ఆయాసం లేకుండగా. సప్త పర్వతాలు నువ్వు ఎత్తుకొని వెళ్ళవచ్చు, వాటితో నువ్వు ఆడుకోవచ్చు కూడా. నీవు ఆకాశాన్ని కూడా మింగవచ్చు. కానీ ఆత్మ సాక్షాత్కారం అనేది అంత సులభము కాదు అంటాడు శ్రీరామచంద్రుడు. చూసారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఇవన్నీ ఆంజనేయ స్వామి చేసే పనులు. ఆంజనేయ స్వామి చిన్నవాడు కాదు, సిద్ధుడు. సప్త సాగరాలు అలా ఈదమంటే ఈత్తాడు, ఆయనకు ఆ పవర్ ఉంది. సప్త పర్వతాలు లేపమంటే లేపేస్తాడు, ఆడుకుంటాడు. ఆకాశంలోని సూర్యుని కూడా మింగడానికి ప్రయత్నం చేశాడు హనుమంతుడు. హనుమా, ఇవన్నీ నువ్వు చేయవచ్చుగాక, నేను అంటున్నాను, అమనస్క యోగము సాధించడం అనేది సులభ సాధ్యము కాదు అంటాడు శ్రీరాముడు. ఒక యాంగిల్లో చెప్పి మరో యాంగిల్లో అంటాడు, హనుమా, ఆత్మ సాక్షాత్కారం అనేది నీకు ఎంత సులభంగా కలుగుతుంది నేను చెప్పనా? నీ యొక్క కనులను మూసి తెరిచే లోపల నీకు ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తాను అంటాడు. నీకు పువ్వుని ఇచ్చి ఆ పువ్వును నలిపే లోపల నీకు దాన్ని కలిగిస్తాను అంటాడు. కాబట్టి గురు అనుగ్రహంతోనే నీకు ఏదైనా సంప్రాప్తం అవుతుంది అని శ్రీరాముడు హనుమంతుడికి చెప్పడం జరిగింది. ఆత్మస్వరూపులారా, బాబా యొక్క అనుగ్రహం వలన ఇది 16వ ఆత్మ సాక్షాత్కార మహోత్సవం. అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగి ఈరోజు కరెక్ట్గా 16 సంవత్సరాలు అయ్యింది. 1995 జూన్ 29 ఈవినింగ్ ఫస్ట్ టైము నేను సాక్షాత్కారం పొందిన రోజు అది. అంతేకాకుండా షోడశోత్తర శతప్రవచన జ్ఞాన మహాయజ్ఞములో ఇది 16వ కేంద్రం. చూడండి, బాబా ఒక మాట చెప్తారు, శ్రద్ధ ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటాను అంటారు బాబావారు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను బందీనే ఉంటాను అంటారు బాబావారు. భువనగిరిలో ఆని ముత్యం లాంటి భక్తులు ఎందరో ఉన్నారు కాబట్టి ఈ 16వ కేంద్రము, 16వ ఆత్మ సాక్షాత్కార మహోత్సవం భువనగిరి భక్తులకు సంప్రాప్తమైంది. ఈ 16 అనేది అమ్మవారికి ఇష్టమైన నెంబర్, షోడశం. అందువలన 16 సంఖ్య మీకు వచ్చింది. మీకు 2 రకాలుగా వచ్చింది. షోడశోత్తర శత ప్రవచన జ్ఞాన మహాయజ్ఞంలో 16 వచ్చింది, 16వ ఆత్మ సాక్షాత్కార దినము కూడా మీకు వచ్చింది. అందరికీ కూడా పులిహార, పెరుగన్నము, రవ్వ కేసరి స్వీటు, ఈ 3 కూడా మీకు ప్రసాదంగా ఇప్పుడు ఇస్తారు. ప్రోగ్రాం తర్వాత అందరూ కూడా ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళండి బాబు. చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చింటారు కాబట్టి భోజనంలోకి ఇబ్బంది పడతారని చెప్పేసి అందరూ కూడా పులిహార, కర్డ్ రైసు అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీగా తీసుకోండి. ఇక నెక్స్ట్ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి మనం దానిలోకి వెళ్దాము. వాస్తవంగా షోడశోత్తర శత లక్షణాలతో 16 రాగాలలో ఒక పెద్ద సంగీతం తయారు చేసాం. ఈ 16 రాగాలు ఎవరైతే వింటారో, 116 లక్షణాలు ఎవరైతే వింటారో మహాపుణ్యాన్ని మూటగట్టుకుంటారు. అంటే ఆత్మ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, దాని స్వరూప వర్ణన ఏమిటి అనేది 16 రాగాల్లో పాడతాను.
పశుపతయే నమో నమః. మనోజీతం విద్యాదీపం నమః శివాయ చిదాకాశం చిన్మయం నమః శివాయ పరాపరరూపం ప్రణవస్వరూపం నమః శివాయ ఆదిదైవం అనాదిదైవం శంకర పరమేశ సాంబ సదా శివ మహదేవా దేవాగాతవిదో గాతవిదో దేవా దేవాగాతవిదో గాతుం గాతుం గాతవిదో దేవా దేవాగాతవిదో గాతుం గాతవిదో గాతుం గాతుం గాతవిదో గాతవిదో గాతుం విద్వా విద్వా గాతుం గాతవిదో గాతవిదో గాతుం విద్వా గాతువిత ఇతి గాతో విలాహ. బ్రహ్మానందం సదానందం నమః శివాయ సచిదానందం శివానందం నమః శివాయ గుణాతీతం ద్వంద్వాతీతం నమః శివాయ నిష్కళము నిష్క్రియము పరమశివం నమః శివాయ శివం పరమశివం నమః శివాయ శివం పరమశివం నమః శివాయ శంభో శంకర పరమేశ సాంబ సదా శివ మహదేవా శివా శివా नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः.
च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशश्च मे त्रयस्त्रिंशश्च मे नमः దేహాతీతం లోకాతీతం స్వయం జ్యోతి స్వయం ప్రమాణం ఇంద్రియము నిశ్చలము నిర్వికల్పము నిర్లిప్తము పరమశివం నమః శివాయ పరమశివం నమః శివాయ పరమశివం శంభో శంకర పరమేశ సాంబ సదా శివ మహాదేవా శివ శివా पुनस्त्वा पुनः पुनस्त्वादित्या आदित्या स्वा पुनः पुनस्त्वादित्या स्वादित्या आदित्या स्वा त्वादित्या रुद्रा रुद्रा आदित्या स्वा त्वादित्या रुद्रा आदित्या रुद्रा रुद्रा आदित्या आदित्या रुद्रा वसवो वसवो रुद्रा आदित्या आदित्या रुद्रा वसवः